హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మేము కొన్ని సామాన్లు తేవడానికని రిలయన్స్ స్మార్ట్కి అయితే వెళ్ళాము. అయితే రిలయన్స్ స్మార్ట్లో స్టార్టింగే ఇక్కడ ఆఫర్లు ఉన్నవన్నీ ముందు పెడతారనమాట. ఇందులో మనకి ఏమైనా నచ్చితే ఇంకా తీసుకోవచ్చు. సెకండ్ ఫ్లోర్లో మొత్తం క్లాత్కి సంబంధించినవే ఉంటాయన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ అంతా గ్రాసరీ ఇంకా వెజిటబుల్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇది మరుసటి రోజు పిల్లలు వచ్చారు, అందుకని మా వారు కొన్ని కూరలు అయితే తెచ్చారు. ఏమేమి తెచ్చారో చూపిస్తున్నా అన్నమాట. బెండకాయలు అయితే తెచ్చారు, ఇంకా బీన్స్ పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట. బీన్స్ తెచ్చారు, ఇంకా నిమ్మకాయలు అయితే తెచ్చారనమాట. వాటితో పాటు టిఫిన్ కానీ గోధుమ నూక తెమ్మన్నాను. ఇంకా ఈ ఆనపకాయ కూడా తెచ్చారు. ఇది 35 రూపీస్ అంట ఆనపకాయ. ఇంకా పచ్చిమిర్చి, అల్లం, క్యారెట్లు, బీట్రూట్ జ్యూసు చిన్నమ్మాయికి ఇద్దామని తెప్పించాను అనమాట. కొంచెం వీక్గా ఉంది అందుకని. ఉల్లిపాయలు, కీర, ఇంకా పాలు, పెరుగు అయితే తెచ్చారు. అయితే గోధుమ నూక ఉప్మా అయితే చేశానన్నమాట టిఫిన్కి. గోధుమ నూక ఉప్మా అస్సలు నాకు ఇష్టం ఉండదు, కొంచెం నెయ్యి వేస్తే తినాలి అనిపిస్తుంది ఆ వాసనకి. అయితే ఉప్మాతో చట్నీ కూడా చేశానన్నమాట. ఇంకా లంచ్లోకి పిల్లలకి బీన్స్ కర్రీ అంటే ఇష్టమన్నాను కదా, అదైతే చేస్తున్నాను. పిల్లలైతే వెజిటబుల్స్లో కొన్నే తింటారు, అలా బీన్స్, దొండకాయ, పొటాటో ఫ్రై అన్నీ అయితే అన్నీ తింటారనమాట. ఎగ్స్, ఫిష్, తర్వాత చికెన్, మటను, తలకాయ కూర అన్నీ తింటారు. వెజిటబుల్స్ మాత్రం చాలా కొన్నే తింటారనమాట. పిల్లలకి చిన్నప్పుడే అన్ని వెజిటబుల్స్ అలవాటు చేయించాలి, కానీ నేను మాత్రం అలా చేయలేకపోయాను. ఎందుకంటే మేము ఇంట్లో వండుకునే కూర పిల్లలు తినలేదంటే వాళ్ళు ఏమి ఇష్టంగా తింటారో అది వండి పెట్టేదాన్ని. అలాగా అన్ని వెజిటబుల్స్ తినకుండా అయిపోయారనమాట. ప్రతి కాయగూరలో, ఆకుకూరల్లో ఏదో ఒక హెల్త్ బెనిఫిట్ ఉంటూనే ఉంటుంది. అయితే నేను మా పిల్లల విషయంలో అది చేయలేకపోయాను. తినకపోతే బాధ అనిపిస్తుంది, కానీ కొంచెం మనసు గట్టిగా చేసుకొని కసిరి పెట్టాలన్నమాట. ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్ అయితే అన్నీ చాలా ఓపికగా పెడుతున్నారు. దానికి ఎగ్జాంపుల్ మా అనూషయే. అన్ని పిల్లలకి పెడుతుందన్నమాట. చిన్నప్పటి నుంచి అన్నీ అలవాటు చేశారు. మా చిన్నమ్మాయి కొంచెం సిక్ అయింది, తన కోసమని క్యారెట్, బీట్రూట్ జ్యూస్ అయితే చేసి ఇస్తున్నాను. ఇందులో హనీ కలుపుకొని తాగేస్తుందన్నమాట. ఇంకా ఇదేంటంటే మరుసటి రోజు బజార్కి అయితే వెళ్ళాము. పువ్వులు చాలా బాగా పెడుతున్నారు చూడండి. ఇదంతా తులసి వాళ్ళు ఇక్కడ చాలా ఎక్కువ దేవుడికి పెడతారనమాట. ఇంకా అక్కడ మా వారు లుంగీలు తీసుకుందామని ఆప్కోకైతే వెళ్ళాము. అక్కడ శారీస్ అయితే చాలా బాగున్నాయి. కాస్ట్ అయితే నేను 6,000-7,000 ఉంటాయేమో అనుకున్నాను. చూసేసరికి ఒక్కొక్కటి 17,000, 18,000 ఆ రేట్లో అయితే ఉన్నాయి. ఇవేమో 6,000, 7,000 ఆ రేట్లో అయితే ఉన్నాయన్నమాట. చూడడానికైతే చాలా బాగున్నాయి. ఇంకా అక్కడ నుంచి వచ్చేస్తూ ఉంటే ఈ ప్రకాశం పార్క్ అని కనిపించింది. ఎలా ఉంటుందో అని చూడడానికైతే వెళ్ళామన్నమాట. దీనికి ఎంట్రన్స్ టికెట్ 20 రూపీస్ అనమాట. మొత్తం అంతా చిన్నపిల్లలకు సంబంధించిందే. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయన్నమాట. ఎంట్రన్స్లో ఇలా ఈశ్వరుడి పెద్ద విగ్రహం అయితే ఉంది. ఇంకా ఇవన్నీ చిన్నపిల్లలకి సంబంధించినవే అనమాట. మొత్తం పార్క్ అంతా అదే. ఇంకా సండే వస్తే ఈవినింగ్ అందరూ వస్తూ ఉన్నారు. చాలా పెద్ద పార్కు, కానీ పెద్దగా జనాలు అయితే లేరు. ఇక్కడైతే స్కేటింగ్ నేర్పిస్తున్నారనమాట. ఇంకా అలా చూసుకుంటూ వచ్చేసాము. బయటకైతే వచ్చేస్తున్నాం అన్నమాట. ఇంకా చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి. రిటర్న్ వచ్చేస్తూ ఉన్నాము. రిటర్న్ అయ్యేసరికి 9 దాటింది. ఇంకా బయట తినేసి వెళ్ళిపోదామని ఈ కేఫ్కి అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా నీట్గా ఉంది, టేస్ట్ కూడా బాగానే ఉంది. నేనైతే ప్లెయిన్ దోశ తీసుకున్నాను. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇక్కడ అన్నీ నేతితో చేస్తారనమాట. నేను బయట టిఫిన్ చెయ్యాలి అంటే ఎక్కువగా ప్రిఫర్ చేసేది దోశనే, లేదంటే చపాతీ.
పరోటా అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎవరము అంతగా తినము, ఎవరికి అంత నచ్చదనమాట. ఇక్కడ ప్రతి హోటల్లో హాట్ పొంగల్ అయితే టిఫిన్గా పెడతారు. చాలా బాగుంటుందంట. నేనైతే ఎప్పుడూ తినలేదు. మా వారైతే ఇక్కడ 30 ఇడ్లీ అంట ఇది. బాగుందనే చెప్పారనమాట. మేము రిటర్న్ అయిపోయిన తర్వాత వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది. మా వారు రెయిన్ కోట్ నాకు ఇచ్చి ఇంకా వెళ్ళిపోదాము అని అన్నారు. కానీ చాలా ఎక్కువ పడడం వల్ల ఇంకా ఈ బేకరీ దగ్గర ఆగిపోయామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.